నమస్తే. ఈరోజు పైథాన్ డే 14 లో భాగంగా మనం ర్యాండమ్ నెంబర్ ఇన్ డైనామిక్ వే చూద్దాం. నేను ఇప్పుడు ర్యాండమ్ నెంబర్స్ బిట్వీన్ రేంజ్ తీసుకోవడానికి లోయర్ బౌండరీ డిసైడ్ చేస్తున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 10 కావాలనుకోండి. సో లోయర్ బౌండరీ కింద 1, హైయర్ బౌండరీ కింద 10. సో ఈ బిట్వీన్ నాకు ఒక 5 కావాలనుకోండి కౌంట్. సో 5 డిసైడ్ చేస్తున్నా. సో ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి నేను ఇంటీజర్స్ లోకి మార్చుతున్నా ఇప్పుడు. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ లోకి మార్చాను. సో దీన్ని కూడా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ లోకి మారుస్తున్నాను. సో కౌంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనం ఇంటీజర్లు తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ లోకి మార్చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే కౌంట్ మనకి ఏం చేస్తుంది, హౌ మెనీ యూనిక్ ర్యాండమ్ నెంబర్స్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేస్తే 5 నెంబర్స్ అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో యూనిక్ ర్యాండమ్ నెంబర్సే. నేను ఏం చేస్తున్నాను, కండిషన్ తీసుకొని హై మైనస్ లో ప్లస్ 1 అనమాట. అంటే హై ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లో ఎక్కువ ఉండి హై తక్కువ ఉంది అనుకోండి, అక్కడ ఎర్రర్ అవుతుంది. కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ద అవైలబుల్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ కదా. సో అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో అది ఆ కండిషన్ చెక్ చేస్తున్నా. ఎల్స్ లో నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా తీసుకుంటాను, నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్. ఇక్కడ మనకి పైథాన్ లో చాలా డిఫాల్ట్ లైబ్రరీస్ ఉన్నాయని దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. దానిలో భాగంగా మొదటి ర్యాండమ్ అనే లైబ్రరీ నేను యూజ్ చేస్తున్నా. అది ఏం చేస్తుంది ఏంటని మనం ఫర్దర్ డిస్కషన్ లో చూద్దాం. ర్యాండమ్ ఈజ్ ఈక్వల్ టు డాట్ శాంపుల్ లో హై ప్లస్ 1. హై ప్లస్ 1 ఎందుకు తీసుకున్నాను అంటే రేంజ్ -1 చేస్తారు కాబట్టి తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ లో నేను అది చేస్తున్నాను. సో ఇప్పుడు సిఎల్ఎస్ క్లియర్ స్క్రీన్ చేసి నేను కంపైల్ చేస్తున్నాను. చూడు లోయర్ బౌండరీ 2 ఇచ్చాను, 20 ఇచ్చాను, 5 కావాలన్నాను. సో అది డైనమిక్ గా చేంజ్ చేసింది.